హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. నా పేరు భారతి అండి. గైడ్ ఆఫీస్‌లో చేస్తున్నాను. నేను ఎందుకు ఈ వీడియో పెడుతున్నానంటే ప్రతి వాళ్ళకి తెలియాలి వీడియో. ఆడపిల్లలు కంటున్నాం గానండి చాలా భయాలేస్తున్నాయి. ఆ పిల్ల ఇంటికొస్తదా? రాదా? అని కూడా భయంగా ఉంది. ఇప్పుడు 6 సంవత్సరాల పిల్లకి రక్షణ లేదు. 9 నెలల సంవత్సరాల పిల్లకి రక్షణ లేదు. అట్టాగే ముసలోళ్ళకి కూడా ఆఖరికి రక్షణ లేకుండా కూడా పోతుంది. ఇవాళ ప్రపంచం ఏమైపోతుందో అర్థం కావట్లేదు. అట్లాగే జూనీ డాక్టర్ గారి గురించి చెప్తున్నానండి. ఆ పాప పాపం ఎంత డ్యూటీ చేసుకుని వర్క్ చేసుకుని ఆ అమ్మాయి రెస్ట్ తీసుకుని అట్లా పడుకుంటే అలా అట్ట అయిపోయింది తెల్లారికి. తల్లిదండ్రులు ఎంతో లక్షలు పెట్టి ఆ పిల్లని చదివిచ్చి చేసి ఆ పిల్లని అంత ఇదిగా చేశారు. ఇద్దరు అన్నా తమ్ముళ్ళు ఆ అమ్మాయికి. అమ్మాయిని అంత దారుణంగా చంపేశారే. ఆ అమ్మాయి ఏ పాపం చేసిందో మాకైతే ఏ పాపం చేసిందండి? చెప్పండి. చదువుకోవడం తప్ప, వర్క్ చేసుకోవడం తప్ప, ప్రాణం పోసే దాటలనే చంపేస్తుంటే ఇంకా జనాలు ఆడపిల్లలు ఎలా బతుకుతారండి? పోలీసులకు కూడా లేడీస్ పోలీసులకు కూడా రక్షణ లేదు. నర్స్‌కి రక్షణ లేదు. 6 సంవత్సరాల పిల్లకి రక్షణ లేదు. 9 నెలలు పాపకి రక్షణ లేదు. ఎవ్వరికీ రక్షణ లేవు. ఎలా బతుకుతారు ఆడపిల్లలు చెప్పండి మీరు కూడా? మీరు కూడా ఒక తల్లికి ఇప్పుడు స్త్రీ ఉంటేనే కదండీ మగోళ్ళు కూడా పుట్టేది. ఆ తల్లి ఎంత నరకం అనుభవిస్తేనే మీరు పుడతారు. అలాంటి స్త్రీ గుర్తు రావట్లేదు. తల్లి గుర్తుకు రావట్లేదు. ఆ అమ్మాయిని అలా చేసినప్పుడు, అలా చంపినప్పుడు మీకెవరు గుర్తు రావట్లేదా చెప్పండి మీరు కూడా? అలాగే చెప్తున్నానండి. మీ అందరికి దయచేసి చెప్తున్నా. ఇప్పుడు ఆడపిల్లలు మేము కంటాము ఆడపిల్లలు. ఆ అమ్మాయి వచ్చేదాకా మాకు భయమే. స్కూలుకెళ్ళిందంటే అసలు ఎలా వస్తదని కూడా భయాలేస్తున్నాయి. చదివించాలన్నా భయాలుగా ఉన్నాయి. మేము కూడా వర్క్ చేస్తున్నామండి. మాకు కూడా భయంగా ఉంది కదా! రేపొద్దున ఏంటి ఈ పరిస్థితి? ఇలా జరుగుతుంది. సినిమా హీరోలకి రక్షణ ఉంటల్లా, కష్టపడే ప్రతి ఓళ్ళకి రక్షణ ఉంటల్లా. అసలు ఎట్లా బతుకుతారు జనం చెప్పండి? అలా చేస్తున్నారు మీరు. కాబందుల్లాగా పడిపోయి ఆడోళ్ళ జీవితాన్ని నాశనం చేసేస్తున్నారు. చంపేస్తున్నారు. ఈ కాలం ఇంకా ఆడదన్నది కూడా ఉండదేమో అనిపిస్తుంది ఉండే కొందికి. మగోళ్ళే బతుకుతారా అనిపిస్తుంది. నిజంగా అట్టాగుంది ప్రపంచం. ఆ పాపని అట్లా చేశారు. మీరు కూడా అందరూ దయచేసి ఆ అమ్మాయికి న్యాయం చేయాలండి మేము కూడా కోరుకుంటున్నాం. ఆ పాపకి న్యాయం చేయాలి. ఆడెవడెవడో చంపేశాడో వాడిని కూడా ఆ అమ్మాయి ఎంత చిత్ర హింసలు పడిందో అంత చిత్ర హింసలు ఆడు పడేటట్టుగా చేసి చంపేయాలని కోరుకుంటున్నానండి నేను కూడా. ఎందుకంటే ఆ అమ్మాయి అంత నరక యాతన అనుభవిస్తుందో పాపం ఆ దేవుడికి తెలియాలి. ఆ తల్లి ఎంత రోదన అసలు అనుభవిస్తుందో, అన్నా తమ్ముళ్ళు ఎంత బాధపడుతున్నారో, తండ్రి ఎంత బాధపడుతున్నాడో. అల్లారు ముద్దుగా పెంచుకుని డాక్టర్‌ని చదివిచ్చి లచ్చలు లచ్చలు పెడితే ఆ పాపకి 10 లక్షలు ఇలువ కట్టేసి తప్పించుకుందామని చూడొద్దు. ఎవరు ఆ అబ్బాయికి ఉరేయాలని కోరుకుంటున్నామండి మేము. మేము ఉరేయాలని కోరుకుంటున్నాం. రేపు ఏ ఆడపిల్లకి ఆ పరిస్థితి రాకూడదు. ఇంకోసారి ఎన్నెన్నో జరుగుతున్నాయి. ఒకటొదిలి. అన్నీ మీరు కూడా చెయ్యాలని మేమందరం కోరుకుంటున్నాము. నేను ఎందుకు ఈ వీడియో పెడుతున్నానంటే దయచేసి ఆడోళ్ళు గౌరవించండి. దయచేసి ఆడది లేకపోతే సృష్టి లేదని అంటారు. మీ అందరికీ తెలుసు. గౌరవం ఇవ్వండి. మేము కూడా వర్కులు చేసుకుంటున్నాం. మాకు అందరికీ భద్రత కావాలి. అటంటోడు ఉండకూడదు. అలాగే జూనీ ఆర్టిస్ట్ ఆమె పాపం ఎన్ని నరకం చూసిందో వీడియోలు చూసుంటారు. పెట్టింది కూడా బేడులతో కోసేసి అయి కోసేసి మొత్తం పెట్టి ఆ అమ్మాయి అంత ఇదైపోయింది. ఎవ్వరు ఇంతవరకు న్యాయం జరగలేదు ఇంకా. ఇక ఎప్పుడు జరుగుద్దో మరి. అట్లా వదిలేసుకుంటా పోతే ఎంతమంది చంపుకుంటా పోతారండి? ఎంతమందిని చంపుతారు ఆడపిల్లల్ని? అదేనండి మేము అందరం కోరుకుంటున్నాం. ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి త్వరలో శిక్ష ఆ అమ్మాయి ఎంత అనగపిచ్చిందో ఎవరెవరున్నారో ఆ శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాం. మేము హాస్పిటల్లో చేస్తున్నాం. మేము సేవలు చేసిన వాళ్ళు దండాలు పెట్టిన డాక్టర్లు అంటే దేవుడితో సమానం. నర్సులన్నా ఇదన్నా దేవుడితో సమానం. అందరూ మొక్కుపోయి మీరు అలా చేస్తుంటే ఇంకా నర్సులు మెలగరు, డాక్టర్లు మెలగరు, ఇంకా చిన్న చిన్న పిల్లలు కూడా మెలగకుండా అయిపోతుంది ప్రపంచం. అట్లా అయిపోతుంది. ఇంకా ఆడదన్నదే మెలగదండి. అట్టా అసలు జంతువుల్లాగా ప్రవర్తిస్తున్నారు. జంతువుల్లాగా ఉన్నారు ఒక్కొక్కళ్ళు. అసలు అట్లా అట్లా ఎలా మారుతున్నారో అర్థం అవ్వట్లేదు. అందుకని ఇది జరగకుండా కోరుకుంటున్నానని ఇది మీ అందరికీ చెప్తున్నా. స్త్రీలను ఎక్కడ గౌరవిస్తారో అక్కడ మీరు బాగుంటారని కోరుకుంటున్నా. ఆ అబ్బాయికి మరీ అసలు ఎంత నిర్వహించలే ఉరి వేసేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. అసలు ఉండకూడదనే కోరుకుంటున్నాం మేము.
దయచేసి మీరు అందరూ కలిసి న్యాయం చేయాలి ఆ అమ్మాయికి. ఆ అమ్మాయికి మామూలుగా కాదు, మొత్తం న్యాయం చేయాలి. తల్లిదండ్రులకి అన్న తమ్ముళ్ళు ఎంతో కుమిలిపోతున్నారు. మీరేం చేస్తారో ఏమో. న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. ఈ భారతి.